వెల్కమ్ బ్యాక్. నిన్న బీఆర్ఎస్ రైతు మహాదీక్ష నిర్వహించిన విషయం మనకు తెలిసిందే. ముఖ్యంగా కాంగ్రెస్ పాలనలో రైతులకు అన్యాయం జరుగుతోంది, వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు అరకొరగా నెరవేర్చారు, ఇంకా చెప్పాలంటే నెరవేర్చలేదు అన్న దిశగా నిన్న మాట్లాడినటువంటి పరిస్థితి చూసాము. సో ఈ 1 year పాలనను బట్టి ఈ వచ్చేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో చూపించాలి అన్న విధంగా మాట్లాడినటువంటి క్రమంలో 1 year పాలన పైన మాట్లాడదాం. ఇచ్చినటువంటి హామీలు ఎంతవరకు అమలయ్యాయి ఏంటి అన్నటువంటి విషయం. ముఖ్యంగా హామీలు అమలుకు సందర్భంగా రుణమాఫీ ప్రస్తావన వచ్చినటువంటి తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ రుణమాఫీ కంప్లీట్ చేశాము. ఒకవైపు రైతు భరోసా కూడా అంటే ఎకరాల వైజ్గా మొదటగా 1 ఎకరము, తర్వాత 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్న వరకు వారంలో వస్తోంది. మార్చి 31 వరకు ఆల్మోస్ట్ కంప్లీట్ చేస్తామని చెప్పేసి ఒకవైపు ప్రభుత్వం చెబుతున్నటువంటి క్రమంలో మరోవైపు రేషన్ కార్డ్స్కి సంబంధించి కూడా రేషన్ కార్డులు కూడా జారీ చేస్తున్నారు. కొత్త రేషన్ కార్డ్స్ కూడా ఇస్తాము. మామూలుగా ఇప్పటి వరకు సవరణలు అవి మాత్రమే అనుకున్నారు, బట్ కొత్తవి కూడా ఇచ్చేటువంటి దానికి ముందడుగు వేసినట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు పాస్పోర్ట్ సైజు విధంగా కార్డు ఇచ్చేటువంటి ఒక డిజిటల్ కార్డు ఇచ్చే విధంగా కూడా ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. మరి చూద్దాం, మాట్లాడదాం. గెస్టులు కూడా రెడీగా ఉన్నారు. కైలాష్ నేత గారు, కాంగ్రెస్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, అమర్నాథ్ గారు బీజేపీ అధికార ప్రతినిధి, నరేష్ గారు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ముందుగా కైలాష్ నేత గారు మీరే చెప్పాలండి. ప్రభుత్వంలో ఉన్నారు, పెద్ద ఎత్తున విమర్శలు ఫేస్ చేస్తున్నారు కాబట్టి అసలు ఏంటి, ముఖ్యంగా ముందుగా రైతులతో స్టార్ట్ చేద్దాం. ఏంటి రుణమాఫీకి సంబంధించి మీరు పూర్తి స్థాయిలో ఆల్మోస్ట్ రుణమాఫీ కంప్లీట్ అయిపోయిందని మీరు అంటారు, బట్ ఉన్న లెక్క అవి చూస్తే రుణమాఫీ కంప్లీట్ అయినట్టు ఎక్కడా కనిపించట్లేదు. చేశామా అంటే చేశామన్న విధంగానే చేశారు అని వాళ్ళు అంటారు. ఏంటి ఇప్పటికీ కొంతమంది రైతులు వాళ్ళకి ఎందుకు రుణమాఫీ కాలేదో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నామని కొందరు అంటున్నారు. అసలు ఏంటి? మేడం నమస్కారం, మీకు యాజమాన్యానికి ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ కూడా నమస్కారం. మేడం ఒక మాట, ఇవాళ 21,000 కోట్లతోటి సుమారు 23,50,000 మందికి అంటే డైరెక్ట్ గా వారి ఖాతాలో 2 లక్షలు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ జరిగింది. అక్కడక్కడ చిన్న లోపాలు ఉన్న మాట వాస్తవం. దాంట్లో కట్ ఆఫ్ డేట్ కావచ్చు, ఆ బ్యాంకులలో కేవైసీలు కావచ్చు, లేదా కొంతమంది ఏమైపోతుందంటే భార్య కొన్ని బ్యాంకులలో తీసుకుంది, భర్త కొన్ని బ్యాంకులలో తీసుకున్నారు, మరి 2 కలిపితే 3.5 లక్షలకు పైగా అయినది. కొన్ని చోట్ల ఎక్కడైతే వాళ్ళ యొక్క అంటే అప్డేట్ కాకపోవడం, ఇటువంటి వాటి వల్ల కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవం. కానీ 2 లక్షలు ఒక కుటుంబానికి ఏదైతే గతంలో రాహుల్ గాంధీ గారు మరి వరంగల్ సభ సందర్భంగా శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మేము చేసినామని చెప్పేసి ఇప్పటికి మేము అసెంబ్లీలో ప్రకటించడం, ఎక్కడైనా లోపాలు ఉంటే సవరించుకోవడం అని చెప్పినాం. కానీ వాళ్ళ రాజకీయమైనటువంటి లబ్ధి కోసం చేసేటువంటి ఆరోపణని తెలంగాణ సమాజం అర్థం చేసుకుంటే తప్ప ఇవాళ ఎవరైతే గగ్గోలు పెడతా ఉన్నారు వాళ్ళని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఊరేసుకుంటే ఊరేనటువంటి వాళ్ళు మరి 10 సంవత్సరాల నుండి ఏకకాలంలో రుణమాఫీ చేయలేని వారు 1,00,000 రూపాయలు కూడా మొత్తం కలిపితే కూడా వాళ్ళు చేసినటువంటి రుణమాఫీ సుమారు ఒక 17,000 కోట్లకు మించలేదు. కానీ స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈనాడు 15 నెలల పాలనలో 50,000 కోట్లు ఖర్చు పెట్టిన ఘన చరిత్ర శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రజాపాలన అనేది. దీనికి ఎవరైనా కట్టుబడి ఉంటే ఎక్కడైనా చర్చకు మేము సిద్ధం, అంకెలతో సహా వస్తాం. కానీ ప్రభుత్వం పనిచేసుకుంటూ పోతుంటే కళ్ళల్లో ఇప్పుడు నిప్పులు పోసుకొని ముందుకు పోతున్న ప్రభుత్వాన్ని రాజకీయ విమర్శలు చేసి తమకు తెలంగాణలో అస్తిత్వం లేదని, ఓట్లు రావని, సీట్లు రావని తెలుసుకొని రాజకీయ విమర్శలు చేయటం కరెక్ట్ కాదు. ఏమండి 23 లక్షల రైతుల కుటుంబాలంటే ఎంత అండి? ఈ కుటుంబానికి సుమారు 4-5 ఉంటారు. 1 కోటి మందికి ప్రయోజనం జరిగింది. రెండో విషయం, రైతు భరోసా విషయం లోపల కూడా మీరు 5,000 ఇస్తా అంటే మేము 6,000 రూపాయలతోటి ఇవాళ 1 ఎకరం 2 ఎకరాలు ఆర్థిక పరిస్థితి మీకు తెలియంది కాదు. 6,500 కోట్ల రూపాయలు ఇవాళ ప్రతి నెల కట్టుకుంటూ వెళ్తున్నాము రాష్ట్రంలో. మరి వాటన్నిటిని కూడా కట్టుకుంటూ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులలో ఒకసారి వేయలేం కాబట్టి నెమ్మదిగా ఇది మార్చి లోపల మొత్తం పూర్తి చేస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు. మరి వందలాది మంది రైతుల ప్రాణాలు బలిగొన్నటువంటి గత ప్రభుత్వ పాలకులు ఇవాళ గురిగింద నీతులు చెప్తుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఖమ్మంలో రైతులకు బేడీలు వేస్తారు, ఊరేసుకుంటే ఊరే అని చెప్పేసి కల్లాలగాడ అనేక మంది కాపలా కాల్చి తెల్లవాళ్ళు రాత్రి పగలు ఆరుగాలం చేసిన రైతులు మరణించారు. 9,000 మంది రైతులు మరణించిన సంగతి వారికి గుర్తుకు లేదా అని అడుగుతా ఉన్నా. కాబట్టి నేను ఒక్కటే మాట మనవి చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వము 100% బోనస్ పేరుతోటి
500 రూపాయలు సన్నబట్లకు ఇస్తామని హామీ ఇచ్చినాం. దాన్ని పూర్తి చేయడం జరిగింది. కాబట్టి సంక్షేమ పథకాలు కొనసాగిస్తూనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు. 5 సంవత్సరాల తర్వాత మేము చేసినటువంటి పనుల మీద మీరు ప్రజలు ఏ శిక్ష వేసినా మేము సిద్ధపడతాం. అంతేగాని 10 సంవత్సరాలు మేము పరిపాలిస్తాం, రైతులని జైల్లోకి పంపిస్తాం, రైతుల భూములు గుంజుకుంటాం, ప్రాజెక్టు కట్టిన ప్రాజెక్టు కూలిపోతాయి, మీరు చేసింది ఒకటి మేము చేసింది ఒకటి కాదు మేడం. ప్రభుత్వం ప్రణాళికబద్ధంగా ముందుకు పోతుంది. అప్పుల కుప్పగా ఉంది ఈ రాష్ట్రం. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఉన్న వాటిల్లో సర్దుకుంటూ అవకాశాలు ఎక్కడెక్కడున్నో వాటిని అన్నిటిని కూడా ముందుకు తీసుకుపోయి రైతుల సంక్షేమం కొరకు పనిచేస్తున్న ప్రభుత్వం ఇది మేడం. దయచేసి నేను ఒక మాట మనవి చేస్తున్నా రైతులకు, ఒకవేళ మీకు గనక రుణమాఫీ జరగకుంటే దాన్ని మళ్ళీ తిరిగి ఎక్కడైతే మరి వ్యవసాయ అధికారులకు ఇస్తే ప్రభుత్వం నిర్ణయించిన డేట్ మేరకు లేదా కేవైసీ కనుక మరి అప్రూవల్ కాకపోతే అటువంటి వాటిని అన్నిటి కూడా ప్రభుత్వం మార్చి వరకు పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారు నిండు చట్టసభలో రేవంత్ రెడ్డి గారు చెప్పినారు. దాన్ని పూర్తి చేస్తాం. అమర్నాథ్ గారు, అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బట్టి విడతలుగా చేస్తున్నాం, బట్ చేసి తీరుతున్నాం. ఆల్మోస్ట్ అందరికి కూడా రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేస్తాము. అంటే ఇంకా అరకొర మిగిలిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా, ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నా కూడా వాళ్ళది కూడా కంప్లీట్ చేస్తాము. కావాలనే పార్టీలు రాజకీయం చేస్తున్నాయి, ప్రతిపక్షాలు రాజకీయం చేస్తున్నాయి అనేది కాంగ్రెస్ వర్షన్. ముందుగా మన ప్యానెల్లో మిత్రులకు, మీకు అట్లాగా మన వ్యూవర్స్ అందరికి నమస్కారం అండి. నమస్తే. ఇప్పుడు మీరు అరకొర అనే పదము కరెక్ట్ కాదు మేడం. ఎందుకంటే యాక్చువల్ గా రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు 40 లక్షల మందికి. మన రాష్ట్రంలో 63 లక్షల మంది రైతులు అప్పులు తీసుకున్నారు, ₹1 నుంచి ఎన్నో లక్షల రూపాయల వరకు, రైట్? దానిలో 40 లక్షల మందికి రుణమాఫీ చేస్తామని మరాఠీ పేపర్లలో, బెంగాలీ పేపర్లలో కూడా ఇంత పెద్ద యాడ్లు ఇచ్చుకున్నది ఎవరు? ఈ ముఖ్యమంత్రి గారు కదా. ఆ 40 లక్షల మందిలో ఇప్పుడు బ్రదర్ చెప్తున్నట్టు, లేకుంటే మన రేవంత్ రెడ్డి గారు చెప్తున్నట్టు, అట్లాగే వాళ్ళ అగ్రికల్చర్ మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పినట్టు 23.5 లక్షల మందికి రుణమాఫీ అయింది అనుకుందాం. అంటే మిగతా 16.5 లక్షల మంది రైతులు కదా వీళ్ళందరూ? ఎక్కడ తెలంగాణలో లేరా? తెలంగాణ రైతులు గారా? రైతు బిడ్డలు కదా? వాళ్ళందరి యొక్క ఆవేదన లేకుంటే వాళ్ళందరి యొక్క మీకు ఉసురు తగలదా? ఇప్పుడు ఒక ఊర్లో 300 మంది రైతులు ఉంటే ఒక చిన్న గ్రామంలో 150 మందికి చేస్తేవి, 150 మందికి చేయకపోతేవి, ఇంకా వేరే కారణాలు ఏదో ఒక 10 మందికి కాలేదు, 20 మందికి కాలేదు కాదు మేడం, 16.5 లక్షల మందికి ఇంకా వాళ్ళ లెక్క ప్రకారమే కాలేదు. రెండోది, వరంగల్ రైతు డిక్లరేషన్ లో చాలా గొప్ప మాటలు చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సరే ఫస్ట్ పాయింటే ఫెయిల్ అయిపోయినారు రుణమాఫీ విషయంలో. 2 లక్షల రూపాయల తర్వాత ఇందిరమ్మ రైతు భరోసా అన్నారు. రైతు భరోసా అని చెప్పి ఒక 2 సీజన్లు అంటే 2024 మొత్తం ఇయర్ 2 సీజన్లు రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రభుత్వం కదా. ఇప్పుడు మళ్ళీ కొత్తగా మార్చిలో ఇస్తాము, ఏప్రిల్, అసలు దానికి పేరే పెట్టుబడి భరోసా. సో పెట్టుబడి ఎప్పుడు పెట్టాలి మేడం? అంటే పంట వేయడానికన్నా ముందు చేస్తారా? పంట వేశారా లేదా, సాగు చేస్తున్నారా లేదా, ఇవన్నీ మేము సర్వే చేస్తాము, మీరు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ముఖ్యంగా ఈ రుణమాఫీ కోసం చూసినట్టయితే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల అవ్వలేదు. ముఖ్యంగా అంటే అది అర్హులు అనర్హులు అన్నటువంటి జాబితా తీసినప్పుడు ఈ కేవైసీ ఇష్యూ కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, వాటికి మళ్ళీ వచ్చి సంప్రదిస్తే చేస్తామంటున్నారు కదా, అవదా? మేడం నేను ఒక క్వశ్చన్ అడుగుతా కాంగ్రెస్ వాళ్ళను. ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద 33.2 లక్షల మందికి అంటే 33,20,000 మందికి ప్రతి సీజన్ కు 2,000, 6,000 రూపాయలు వస్తున్నాయా రాలేదా? ఏ రైతులనే అడగండి. అసలు దానికి ఇప్పటి వరకు ఒక గ్రామ సభ పెట్టాల్సిన అక్కరలేదు. ప్రతి కేవైసీ అదంతా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తేనే కదా కేంద్ర ప్రభుత్వంకి వచ్చింది ఆ డేటా అంతా. రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఏ వ్యక్తికి ఎన్ని ఎకరాలు ఉన్నది, ఆయన సాగు చేస్తున్నాడా లేదా, సాగు చేస్తే ఏ సాగు చేస్తున్నాడు అనేది తుమ్మల నాగేశ్వరరావు గారు అసెంబ్లీ వేదికగా చాలా కేటగారికల్ గా ఒక్కొక్క పైసా లెక్క కూడా కలిపి చెప్పిన విషయం ఆయనకు గుర్తులేదా? రేవంత్ రెడ్డి గారికి గుర్తులేదా? అసెంబ్లీ సాక్షిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక ఎకరం ఉన్న రైతులు ఎంతమంది, 2 ఎకరాలు ఉన్న రైతులు ఎంతమంది, 7 ఎకరాలు ఉండే అబోవ్ ఉన్న రైతులకు, తర్వాత ఏందది గుట్టలు చెట్లు, అసలు సాగులేని భూమికి 28,432 కోట్ల రూపాయలు 9 సంవత్సరాలలో అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం వేస్ట్ చేసింది అని చెప్పిన మాట వాస్తవం కాదా? మీ తుమ్మల నాగేశ్వరరావు గారు అగ్రికల్చర్ మినిస్టర్ అంత క్లియర్ గా ఒక్కొక్క లెక్క చెప్తున్నప్పుడు, ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కలు ఉన్నప్పుడు ఎవరో కేవైసీ అప్డేట్ కాలేదని 16.5 లక్షల మంది రైతులు మోసం చేస్తే మాట్లాడదాం. అమర్నాథ్ గారు,
నేను జగిత్యాల ఒకటే పాయింట్ నుంచి చెప్తాను మేడం. చాలా మనం ఎన్నో కాలర్స్ తో మళ్ళీ మీరే మాట్లాడాం మేడం. తీసుకుంటా, మళ్ళీ మీరే తీసుకుంటా వర్షన్, మీ వర్షన్ తీసుకుంటా ప్లీజ్. రాజయ్య గారు జగిత్యాల నుంచి ఉన్నారు. రాజయ్య గారు నమస్తే అండి, గుడ్ మార్నింగ్. అసలు సార్ ఈ రుణమాఫీలు, బ్యాంకింగ్ వ్యవస్థలు ఇవన్నీ రైతులకు కాకుండా బాగా ఉన్నవారు ఏది అంటే వాళ్ళు లోన్ తీసుకొని ఎలక్షన్ ముంగట వాటిని మాఫీ చేయడం, ఇవన్నీ బ్యాంకింగ్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నాయి సార్ అమ్మ. అంతేకాకుండా ఇవన్నిటికి అతీతంగా రైతులందరూ స్వామినాథన్ సిఫార్సుల ప్రకారంగా మద్దతు ధర ప్రకటిస్తే ఇవన్నీ యాచకాలు జరగవు సార్. అందుకొరకు పార్టీలకు అతీతంగా నా యొక్క ప్రార్థన, పంట వేసినప్పుడు మద్దతు ధర రావాలి, పంట పోతే పంట నష్టపరిహారం, వీటికి సంబంధించి అంటే పంట బీమా ఉంటే గనక రైతు ఇలా మాఫీ జరుగుతుంది లేదా పెట్టుబడికి ఎవరైనా సాయం చెయ్యాలని ఎదురు చూడరనేది మీ ఉద్దేశం, అంతేనా రాజయ్య గారు? అది అమర్నాథ్ గారు. ఇప్పుడు రాజయ్య సోదరుడు అన్న మీకు ధన్యవాదాలు, చాలా గొప్ప ప్రశ్న అడిగారు. ఇప్పుడు రాజయ్య గారు అడిగినా లేకుంటే ఇంకా ఈ రాష్ట్రంలో ఉన్న అనేక మంది రైతుల యొక్క ఆవేదన ఏంటంటే మేడం, ప్రభుత్వం ఏదైతే చెప్తున్నదో అంటే యాజ్ పర్ రెండు విషయాలు కదా, ఒకటేమో పెట్టుబడి సాయం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, రెండోది రుణమాఫీ. రుణమాఫీ విషయంలో ఫెయిల్ అయింది అని అనుకుంటే ఇటు పక్కన రైతు భరోసా విషయంలో కూడా అట్టర్ ఫ్లాప్ అయింది మేడం. అసలు మీరు మార్చిలో ఇస్తామని చెప్పడానికి వీళ్ళకి అసలు ఎట్లా నోరొస్తున్నా అర్థమైతలేదు. ఎందుకంటే మీకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ వరకు మొత్తం పంట పెట్టడం అయిపోతుంది, అంటే ఫస్ట్ రౌండ్ వాటరింగ్ కూడా అయిపోతుంది, నీరు పెట్టడం తడి పెట్టడం కూడా అయిపోతుంది ఫస్ట్ రౌండ్. ఇంకెప్పుడు వీరు రాజయ్య గారు ఒకటి అన్నారు, కనీసం మద్దతు ధరకు సంబంధించి ఇప్పుడు కాదు దశాబ్దాల కాలంగా కూడా కనీస మద్దతు ధర చట్ట రూపంలోకి తీసుకొస్తే అది ఖచ్చితంగా అందరూ ఫాలో అయి తీరుతారు. బట్ ఆ దిశగా ఎందుకు వెళ్ళట్లేదు ప్రభుత్వాలు? ఎంఎస్పి చట్ట రూపంలో ఉన్నది మేడం. చట్ట రూపం అంటే ఏం చేయాలి? పూర్తి స్థాయి అది రూల్ అంటే రూల్, ఎవరు వచ్చినా అది మారద్దు అలాంటివి. కరెక్ట్, అదేం మారదు, ఈ రోజు కూడా మారతలేదు మేడం. ఎంఎస్పి చట్టబద్ధత అనే దాని మీద చాలా చాలా స్టడీ జరుగుతున్నది. చట్టబద్ధత అంటే ఏంది అనేది ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాలేదు. 2014లో వరికి మద్దతు ధర 800 రూపాయలు ఉంటే ఈ రోజు 2160 రూపాయలకు తెచ్చింది ఎవరు? మోడీ గారి ప్రభుత్వం కాదా? 2014లో పసుపు గాని, సోయాబీన్స్ గాని, మేజ్ మొక్కజొన్న గాని ఇవన్నీ పంటలకు ఎంత ఉండే మద్దతు ధర, ఇప్పుడు ఎంత ఉన్నది? ఒక్కొక్క పంటకు 3 రెట్లు, 2 రెట్లు, 4 రెట్లు పెరిగింది. ఓకే, నరేష్ గారు మీ వర్షన్ తీసుకుంటా, బట్ అంతకన్నా ముందు ఒకసారి కాలర్ తో మాట్లాడిన తర్వాత మీ వర్షన్ తీసుకుంటా ప్లీజ్. నారాయణ రెడ్డి గారు కరీంనగర్ నుంచి కాల్ చేస్తున్నారు. నారాయణ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. ఇప్పుడు లైవ్ లో చూస్తున్నానండి, ఒక పెద్ద మనిషి మాట్లాడుతున్నారు, ఆ సార్ పేరు ఏందో తెలియదు. అందరికి రైతులకు 3 ఎకరాల వరకు రైతు బంద్ వేసినాము, రైతు బంద్ వేసినాము, రుణమాఫీ చేసినామని చెప్తున్నారు. గ్రామ సభలు రైతు భరోసా వేసినామంటున్నారు. ఒక గ్రామంలో, ఇప్పుడు మా గ్రామంలో కనీసం ఒక 10%, 20% వేసిండ్రు, మిగతా వాళ్ళకి వేయలేదండి. ఇప్పుడు నాకు నా భార్య పేరు మీద 2 ఎకరాలు ఉన్నది, నా పేరు మీద 3.5 ఎకరాలు ఉన్నది. మా ఇంట్లోనైతే రైతు భరోసా రాలేదు, రుణమాఫీ కాలేదు. నా పేరు మీద 1,55,000 రుణమాఫీ క్రాప్ లోన్ ఉన్నది, నాకు రుణమాఫీ కాలేదండి. ఎట్లా అండి ఇట్లా అబద్ధాలు చెప్తే వీళ్ళు? గ్రామ సభలు పెట్టవానండి, మండల్ హెడ్ క్వార్టర్ లో ఎంత మందికి రుణమాఫీ కాలేదనేది గ్రామ సభలు పెట్టవానండి, అప్పుడు తెలుస్తుందండి. ఓకే, కైలాష్ గారు 1,50,000 ఉన్న వాళ్ళది కూడా అవ్వలేదు అనేది ఒకటి, రైతు భరోసాకు సంబంధించి 2 ఎకరాలు కూడా కాలేదట. 2 ఎకరాలు చూసారు కదా, ఇప్పుడు అన్నం మొత్తం రాష్ట్రంలో ఈక్వల్ గా ఉన్నది, కైలాష్ గారు ప్రతి గ్రామంలో అదే పరిస్థితి. సమాధానం చెప్పండి నరేష్ గారు. ఉదాహరణకు మా దగ్గర మా విలేజ్ లోనే మీరు తెలుసుకుంటే దాదాపు 1, 2, 3 ఎకరాలు ఉన్నటువంటి 30% ప్రజలకు కూడా అయ్యింది. ఇంకా 4 ఎకరాలు 5 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా అవుతుంది. దయచేసి ఒకటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రభుత్వం రైతుల పక్షంగా ఉంటది 100% మీరు అనుమానపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు అంటున్నారు మీ భార్యకు గాని లేదా మీకు గాని మరి రుణమాఫీ కానీ 2 కలిపితే అది ఎంత అవుతుందండి? మీకు 1,00,000. నేనేమంటున్నా దయచేసి దాన్ని కట్ ఆఫ్ డేట్లు కానీ మేము ఒక కుటుంబానికి ఇస్తామన్నాం, ఇద్దరికి ఇస్తామన్నా, దాంట్లో దయచేసి మన డీవియేషన్ కావద్దు. కాబట్టి ప్రభుత్వం ఎక్కడైనా లోపాలు చేస్తే దీన్ని సవరించుకుంటామని చెప్తున్నాం. ఎక్కడెక్కడ తప్పులు ఉంటే భారతీయ జనతా పార్టీ కానీ బీఆర్ఎస్ వాళ్ళు కానీ మాకు ఏమని చెప్తున్నాం. మాట్లాడుతున్న బీజేపీ, ఒక్క నిమిషం,
బీజేపీ వాళ్ళు ఇంత మాట మాట్లాడుతున్నారు, Okay. దేశంని పెద్ద ఎత్తున పరుగున పెట్టిస్తామంటున్నారు. ఒక్కసారి దేశంలో రుణమాఫీ చేస్తే మీకు చేతులు ఎత్తి మొత్తం కదా. మేము ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో 72,000 కోట్లతో చేసినాం. మీ కాళ్ళు మొత్తం మేమందరం రైతుల పక్షాన. కైలాష్ గారు వాళ్ళు హామీ ఇవ్వలేదు కదా, వాళ్ళు హామీ ఇవ్వలేదు కదా. ఏమండి హామీలు ఇస్తేనే చెయ్యాలి లేకపోతే లేదు, కానీ రైతుల యొక్క దీనావస్థితి చూడటం లేదా? ఓకే, సాయిబాబా గారు ఉన్నారు, కాలర్ మాట్లాడదాం. ఇంకా నరేష్ గారు కూడా మాట్లాడలేదు. వాళ్ళ వర్షం ఇంతవరకు తీసుకోలేదు, బీఆర్ఎస్ వర్షం ఇంతవరకు తీసుకోలేదు. ఒకసారి చాలాసేపు మనం వెయిట్ చేయించాం కాబట్టి. సాయిబాబా గారు గుడ్ మార్నింగ్. నమస్కారం మేడం. నమస్తే అండి. నేను ఖమ్మం జిల్లా రఘునాథపల్లం మండలం నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి సాయిబాబా గారు. మేడం నా పేరు మీద 2 ఎకరాలు ఉంది, మా ఆవిడ పేరు మీద ఎకరం ఉంది, మా కొడుకు పేరు మీద 2.5 ఎకరాలు ఉంది మేడం. మా కొడుకు రుణమాఫీ అయింది కానీ మరి నేనేం ప్రాబ్లం చేసినా నాకు 60 ఏళ్ళు నాకు రుణమాఫీ చేయలేదు. 1,42,000 ఉంది. పోతే తిరోగమనం అంటే ఏందో ఇప్పుడు అర్థమవుతుంది మేడం. మాకు వైఎస్ రాజశేఖర్ పరిపాలించినప్పుడు కొద్ది గొప్ప బాగానే చేసిండు, రుణమాఫీ పర్లేదు, కానీ ఇంత దోకబాజీ మాటలు ఎందుకు మేడం వీళ్ళు చేసి నాకు అర్థం కావట్లేదు. ఓకే సాయిబాబా గారు, రుణమాఫీ అవ్వలేదని చెప్తున్నారు సాయిబాబా గారు. మళ్ళీ కైలాస్ గారు మీ సమాధానం మళ్ళీ తీసుకుంటారు. ఒకసారి నరేష్ గారి వర్షన్ తీసుకున్న తర్వాత మీరు మాట్లాడతారు ప్లీజ్. నరేష్ గారు గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు ఖచ్చితంగా కొన్ని పథకాలు అమలు చేసినప్పుడు కొంతమంది ఇబ్బంది పడతారు, కొంతమందికి రావు, టెక్నికల్ ఇష్యూసా ఇంకోట జరుగుతాయి. కానీ అవే పూర్తి స్థాయిలో ఎవరికీ జరగలేదు, అసలు చెయ్యట్లేదు, ఏదో అరకొరగా మాత్రమే చేశారు అంటే మెజారిటీ చేశాము, అక్కడక్కడ ఇబ్బందులు ఉన్నాయని వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ పూర్తి స్థాయి అసలు చెయ్యలేదు, ఆ చిత్తశుద్ధే లేదన్నట్టుగా ఇది రాజకీయం చేసే కోణంలో ప్రతిపక్షాలు వ్యవహరిస్తున్నాయి అనేది కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నమాట ఏంటి? ప్రతిపక్ష పార్టీగా నేను మాట్లాడినా, బీజేపీ తరఫున వారు మాట్లాడినా ప్రతిపక్ష పార్టీగా మాట్లాడతారు, వ్యతిరేకిస్తని చెప్తున్నారు. సార్ ఒక్కొక్కని మీరు ఏం చేశారంటే కాలర్లు లైన్లో వేసుకున్నారు, వివిధ ఏరియాల నుంచి వాళ్ళే తెలియనటువంటి పర్సన్స్ ని. ఎవరు మాట్లాడినా కూడా ఎవరన్నా సానుకూలంగా మాట్లాడుతున్నారు. ఈ పార్టీ ఆ పార్టీని కాదు, అక్కడ మీరు చేసినటువంటి అమలు విషయంలో వారు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు పార్టీ ప్రస్తావన తీసుకురావట్లేరు. అయినప్పటికీ కూడా రైతు బంధు కానీ, లేదా రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ ఈ వీటిల్లో ఎక్కడన్నా క్లారిటీ ఇస్తున్నారా? ఎవరికన్నా పూర్తిగా అయినట్టుగా సమాధానం చెప్తా ఉన్నారా? మనకు ఎక్కడ లేదు. అంటే వారు చెప్తున్నటువంటి మాటలకు చేస్తున్న మాటలకు సంబంధం లేదు. వారు ఎంతసేపటికి కూడా ప్రచారాలకు, ఆర్భాట్లకు, హంగులకు మాత్రమే పెడతా ఉన్నారు. ఇప్పుడు మిత్రులు చెప్పినట్టుగా దేశంలో ఉన్నటువంటి అన్ని భాషల్లో యాళ్ళు ఇచ్చుకోవడానికి, ప్రచారం చేయడానికి పనికొచ్చింది తప్ప నిజానికి రుణమాఫీ జరగలేదు. ఆగస్టు 15 నాడు కాకపోతే మేమేందో చూస్తాము, మేము అసలు దాని మీద ప్రమాణాలు కూడా చేసారు కదా, కానీ కాలేదు కదా. ఇప్పటికి కూడా మంత్రి గారు చెప్తా ఉన్నారు ఇంకా పూర్తిగా కాలేదని. తర్వాత టెక్నికల్ కేవైసీ అంటా ఉన్నారు మేడం. ఒక చిన్న విషయము, ఇప్పుడు మనకు కాల్ చేసిన కాలర్స్ అయినా డెఫినెట్ గా వాళ్ళకి అవ్వలేదు కాబట్టి వాళ్ళకు ఎక్కడ చెప్పాలో తెలియక మేబీ ఇలా చెప్తే ఏదైనా దారి చూపిస్తారు అనేది కాల్ చేస్తారు. అయితే రాని వాళ్ళు ఖచ్చితంగా కానీ వచ్చిన వాళ్ళు ఫోన్ చేసి మాకు వచ్చింది అనేటువంటి చెప్పే ఇది ఉండదు కదా. సో రాని వాళ్ళు ఎక్కడ అడగాలని మనకు అంటే అందరూ కాల్స్ వచ్చినాయి కదా అని అందరికీ అవ్వలేదని చెప్పలేం కదా. మేము కూడా చెప్పట్లేదండి, అందరికి అవ్వలేదని చెప్పట్లేను. కానీ 40% 50% కాకపోతే మీరు ప్రచారానికి మాత్రం హంగులు ఆర్భాటాలు చేసుకుంటా ఉన్నారు. కానీ నిజానికి ప్రజలు అందలేదని చెప్తే ఛాలెంజ్ చేస్తా ఉన్నారు కదా, మేము చేసినాము అని చెప్పి. కానీ చెయ్యని వాళ్ళు ఇప్పుడు కైలాష్ గారు ఏమన్నారు, వారి పాత్ర అధికార ప్రతినిధిగా వారు ఏమన్నారు, మీకు తెలిసిన వాళ్ళు తీసుకురండి మేము చేపిస్తామని చెప్తున్నారు. మాకు తెలిసిన వాళ్ళు కాదు, హెచ్ఎంటీవీ వీక్షకులు ఇంతమంది కాల్స్ చేస్తారు కదా, మరి వాళ్ళకి చేసే వాళ్ళు ఎవరు, వాళ్ళకి చెప్పే వాళ్ళు ఎవరు? వాళ్ళు సరే మీలాంటి నాయకులు, సమర్థవంత నాయకులు కాబట్టి మీరు తీసుకొని చేపిస్తా అంటున్నారు. కానీ మీ దాకా రానటువంటి రైతుల పరిస్థితి ఏంది అంటే, ఒక రైతు ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి ఒక తీసుకోపోతేనే చేయాల్సిన పరిస్థితి రావద్దు, అందరికీ అందేలాగా ఉండాలి ఆటోమేటిక్ గా. ఈ రోజు కేవైసీ లేదని చెప్తా ఉన్నారు. కేవైసీ లేకుండా రుణాలు ఇస్తారండి బ్యాంకు వాళ్ళు? ఇవ్వడం సాధ్యం అవుతుందా? చిన్న ఏదైనా 20,000 30,000 క్రెడిట్ కార్డులకో లేకపోతే మామూలుగా బ్యాంకులకి వెళ్ళి అకౌంట్ 10,000 డ్రా చేయడానికో కేవైసీ చెక్ చేస్తా ఉన్నారు ఈ టైంలో. కేవైసీ లేకుండా మీరు లోన్లు ఎట్లా ఇచ్చారో నాకైతే అర్థం కావట్లేదు. మరి ఈ యొక్క బ్యాంకులకు సమాధానం చెప్పాలా, రైతులకు సమాధానం చెప్పాలా, లేకపోతే ప్రభుత్వాలకు సమాధానం చెప్పాలా? తీసుకుంటప్పుడు లేని సెక్యూరిటీ రిటర్న్ పే చేసేటప్పుడు సెక్యూరిటీ ఎందుకండి? ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, బ్యాంకు వాళ్ళు రుణం ఇచ్చినప్పుడు అన్ని చెక్ చేసుకుంటారు, కానీ అప్పుడేమో చెక్ చేయలేదంట. ఇప్పుడు రిటర్న్ మీరు ప్రీపేమెంట్ చేసేటప్పుడు మాత్రం వీళ్ళు చెక్ చేస్తా ఉన్నారు. అంటే కూడా లక్షల మందికి, వందల మందికి కాదు, 16.5 లక్షల మందికి. అంటే చెక్ చేయాల్సింది బ్యాంకులా ఈ ప్రభుత్వం చెక్ చేస్తుందా, లేదా బ్యాంక్ చెక్ చేసుకొని ఇస్తా ఉందా? ఇది క్లారిటీ కావాల్సిన అవసరం ఉంది.
తర్వాత రైతు భరోసా అనేది పంట పెట్టుబడికి ఇవ్వాల్సినటువంటి భరోసా. మరి ఆ భరోసే నీరు గారిపోయినప్పుడు దాని పేరు రైతు భరోసా ఎట్లయితుంది? అసలు రైతు భరోసా పేరు తీసేయండి. మీరు ఇచ్చిన డిక్లరేషన్లు ఎక్కడ అమలు చేయరు, మీరు ఇచ్చిన హామీల పేర్లు ఎక్కడ నిలబెట్టుకోరు, మీరు ఇచ్చిన కట్ ఆఫ్ టైం నిలబెట్టుకోరు. ఫస్ట్ December 9 తర్వాత చేస్తా అన్నారు, August 15 అన్నారు, ఈ రోజు డేట్ ఏంటంటే February, ఈ రోజు వరకు కూడా రుణమాఫీ కాలేదు. మరి దీన్ని ప్రజలకు నెగిటివ్ అనుకోకపోతే ఏమనుకుంటారు చెప్పండి? ఈ చంద్రబాబు ప్రభుత్వం అనుకోకపోతే ఏమనుకుంటారు చెప్పండి? ఈ ఒక్క విషయం కదా, ఆసరా పెన్షన్ల విషయంలో, రిటైర్ అయిన ఉద్యోగుల శాలరీల విషయంలో, కాంట్రాక్టుల శాలరీల విషయంలో ఎక్కడా కూడా వాళ్ళకు సరైనటువంటి నిర్దేశటువంటి ప్రణాళికలు లేవు. ఎంతసేపటికి కూడా వారు ఇచ్చినటువంటి ఏదో గొప్పలు చెప్పుకోవడానికో లేకపోతే ఈ ప్రభుత్వం గొప్ప చేస్తుందని చెప్పి ఇక్కడ రుణమాఫీనే జరగలేదు, కానీ ఢిల్లీలో పోయి మాత్రం ప్రచారం చేసుకున్నారు అక్కడ మేము తెలంగాణలో గొప్ప రుణమాఫీ చేసినామని చెప్పి. ఇక్కడ సర్వేనే పూర్తి కాలేదు, కొనగానే సరే గొప్పగా చేసామని చెప్పి చేసుకున్నారు. ఓకే, కైలాష్ గారు, ఇప్పుడు రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డును ప్రామాణికంగా కుటుంబాన్ని ఒక యూనిట్ గా తీసుకోవడానికి వాడారంటే ఓకే. ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి కూడా ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడారు నారాయణ రెడ్డి గారు అనుకుంటా, వాళ్ళ వైఫ్ కో 2 ఎకరాలు ఉన్నది, ఆయనకు 3 ఎకరాలు. ఈ రైతు భరోసాకు సంబంధించి మీరు లిమిట్ పెట్టుకోలే, సాగు యోగ్యమైన భూమి అందరికి ఇస్తామని చెప్పారు. సో అందులో లిమిట్ ఏం లేదు, అందులో ఒకరున్నా ఇద్దరున్నా వాళ్ళకి రావాల్సిందే. సో 2 ఎకరాలకు కూడా రాలేదట. సరే మేడం, నేనేమంటున్నానంటే వాళ్ళు ఇవాళ ఏదైతే ఆరోపణలు చేస్తుండ్రో ఆరోపణలు అన్నిటికీ కూడా మేమైతే మార్చి లోపల రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బులు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ కూడా జమ చేసి రైతు ఖాతాలో వేస్తా ఉన్నాం. కొన్ని చోట్ల 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు, మేము చెప్తున్న 4 ఎకరాలు వేసిన 3 ఎకరాల వరకు ఎక్కడెక్కడ విలేజ్లలో అన్నిట్లలో ర్యాండమ్ గా తీసుకుని వేయడం జరిగింది. పూర్తి స్థాయిలో జరగడానికి ఇంకా కొంత సమయం ఉంది. ప్రభుత్వం 100% రైతులు ఏదైతే విశ్వాసం పెట్టుకుని మమ్మల్ని గెలిపించారో తప్పకుండా వారి ఆశలని అడియాశాలు చేయకుండా మేము ప్రయత్నం చేస్తాం, లోపాలు ఉంటే సరి చేసుకుంటామని చెప్తున్నాం. కానీ ఇవాళ ఎట్లుందంటే హత్యలు చేసిన వాళ్ళు అంతకులే ముందే వచ్చి శ్రద్ధాంజలి ఘటించి రైతుల గురించి బొబ్బలు పెట్టి కన్నీరు గారుస్తున్నటువంటి దీనమైన పరిస్థితులు చూస్తే మాకు విచిత్రం అనిపిస్తుంది. 3 రైతుల నల్ల చట్టాలు తీసుకొచ్చి దానికి మద్దతు పడినటువంటి బీఆర్ఎస్ కావచ్చు, ఇవాళ దేశంలో ఉండబడేటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వమే కావచ్చు, 100,000 మంది మరణానికి కారణమైన మీరు ఇవాళ మాకు శ్రీరంగ నీతులు చెప్తే ప్రజలు దీన్ని తెలుస్తారు. రెండో విషయం, దేశంలో రుణమాఫీ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం అండి యూపీఏ ప్రభుత్వం మారి మరి ఇవాళ లక్షల వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు జిఎస్టీల పేరుతో వసూలు చేస్తున్నారు. అంబానీల అదానులకు ఏదైతే మీరు మాఫీ చేస్తా ఉన్నారో, కార్పొరేట్ పన్ను తగ్గించి బ్యాంకులో లూటీ చేసిన వాళ్ళకి సపోర్ట్ చేస్తా ఉన్నారో, దయచేసి దేశవ్యాప్తంగా ఒక్కసారి రుణమాఫీ చేయమంటున్నా. రెండో విషయం, రైతులని పీల్చి పిప్పి చేసి ఇబ్బంది పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా ఇవాళ ఇటువంటి మాటలు మాట్లాడడం విడ్డూరం అనిపిస్తుంది మేడం. కాబట్టి మేమేమి దేవుళ్ళం కాదు, పాలకులం కదా. వచ్చి 15వ నెల ఇది. మరి 10 సంవత్సరాలు ఉన్న మీరు 4-5 దఫాలుగా కూడా 20,000 చొప్పున ₹1,00,000 మాఫీ కాలే, ఉన్న వాటికి వడ్డీ చెల్లించింది ప్రభుత్వం. కాబట్టి దీన్ని ఆత్మ పరిశీలన చేసుకోమని బీఆర్ఎస్ కు నేను గుర్తు చేస్తున్నా. ఇక రెండో విషయం, జరిగినటువంటి వాటిలో ఎక్కడెక్కడైతే పొరపాట్లు కానీ విలేజ్లలో కానీ కేవైసీ అప్డేట్ల విషయంలో ప్రభుత్వం ఉండదండి, బ్యాంకులలో ఉంటది. సో అదే కైలాష్ గారు వాళ్ళు క్వశ్చన్ చేస్తుంది కూడా అదే. ఇప్పుడు ఒక అప్పు పుట్టాలంటే బ్యాంకులు ఎంత పర్టికులర్ గా ఎన్ని డీటెయిల్స్ తీసుకుంటాయి, ఎన్నిసార్లు క్రాస్ చెక్ చేస్తాయి, ఈవెన్ సైన్ కూడా ఒకలా పెట్టింది ఇంకోలా ఉంటేనే దాన్ని రిజెక్ట్ చేసి పంపిస్తారు. అటువంటిది ఈ కేవైసీలు కానీ ఇటువంటి డీటెయిల్స్ అన్ని సరిగా లేకపోతే అసలు ఎట్లా అప్పిచ్చాయి అవి? అంటే నేనేమంటున్నా మేడం, ఇప్పుడు బ్యాంకులది మనం దాన్ని చెప్పజాలం. సరే మనం ఇప్పుడు మాట్లాడుకుంటే బాగోదు కానీ సరే నేను ప్రభుత్వం నుండి మాట్లాడకూడదు. బ్యాంకులు కేవలం పెద్దవాళ్లకు, ఉన్నత వర్గాలకు, తర్వాత పెద్ద పారిశ్రామికులకు రెడ్ కార్పెట్ ఇస్తాయి. సామాన్యులకు ఇలా నేను ప్రభుత్వం ఉందని నేను ఒత్తాస పలకటం లేదు. బ్యాంకులకు సామాన్యులకు పేద వర్గాలకు మోటార్లు గుంజుకపోయారు. గతంలో మీకు తెలియంది కాదు, ఇండ్ల యొక్క తలుపులు ఆస్తులు అన్ని చేసిరు, వేలం వేసిరు. కాబట్టి దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉందని నేను కూడా ఒప్పుకుంటా. ఎందుకంటే నేను సామాన్య మధ్యతరగతి పేద కుటుంబం నుంచి వచ్చిన, ఇంతవరకు మాకు అప్పులు ఇవ్వలేదు, మేము తీసుకోలేదు. కానీ ఒక్క మాట మనం చేస్తా ఉన్నా, ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ప్రభుత్వం 100% చేసిన మేరకు, ఉన్నంత మేరకు అందరికీ సర్దే ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నంలో భాగంగా రైతులకు ఎక్కడెక్కడైతే మిస్టేక్ ఉన్నా అది 100 మంది ఉర్రా, లక్షల మంది ఉర్రా, కంప్లీట్ గా కట్ ఆఫ్ డేట్ ప్రకారం మేము ఇచ్చినటువంటి గతంలో ఏదైతే మేము ఆ రోజు ఎన్నికల వాగ్దానంలో 2018కి ముందున్నటువంటి క్షమించాలి 22 అనుకుంటా డిసెంబర్ నాటికి ఉన్నటువంటి వాటి నుంచి మేము అధికారంలో వచ్చిన నాటి వరకు ఉన్నటువంటి వాటిని కంప్లీట్ గా పూర్తి చేస్తామని చెప్పినాము. అది బ్యాంకులు ఇచ్చిన లెక్కల ప్రకారమే మాకు
19 లక్షలు వస్తే దాని తర్వాత మళ్ళీ కొన్ని భార్యాభర్తలలో లోట్లు, తర్వాత మిగతా వాళ్ళు వెళ్ళిపోవడం, ఫ్యామిలీకి వెళ్ళిపోవడం, దాన్ని 23 లక్షలకు చేసిరు మేడం. దాన్ని 23 లక్షల మందికి 21 లక్షల కోట్ల రూపాయలు 21,000 అండి, క్షమించండి 21,000 తోటి మేము మాఫీ చేసినాం. ఇంకా ఏమైనా ఉంటే కూడా చేస్తామని చెప్పినాం. కానీ మీరు ఇలా రోడ్ల మీద పడి రాజకీయంగా డ్రామాలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి ప్రజల్ని ఓట్ల రూపంలో మార్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతుందో ఇది ప్రజలు గమనిస్తారు. మాకు కూడా శిక్ష పడుతుంది కదా మేము తప్పు చేస్తే. మీరు ఏ రోజైనా రైతు సంక్షేమం కొరకు ఆలోచించుంటే మరి 5 దఫాలు ఎందుకు చేసిండ్రు? మీరు ఆ రోజు చెప్పిండ్రా ఏకకాలంలో చేయము, మేము 5 సార్లు చేస్తాము, మరి వాటికి ఇంట్రెస్ట్ అయింది, ఎవరు కట్టాలి? మరి వాటిని మీరు చెల్లించండి. దళితులు సీఎం చేస్తా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తా, దళితులకు 3 ఎకరాలు ఇస్తా, దళితులు సీఎం చేయకపోతే తల నరుక్కుంటా చెప్పిన వాళ్ళు ఎక్కడ పోయిన అంటున్నా నేను. సమాధానం చెప్పాలి. మనకు క్లియర్ గా ఏమర్థమైతా ఉంది, డైవర్ట్ చేస్తా ఉన్నారు అంటే వాళ్ళు చేసిన పని ఏం లేదు, మేము చేసే పరిస్థితులు అని చెప్పి డైవర్ట్ చేసే పరిస్థితి చేస్తా ఉన్నారు. మేము చేసిన దాంట్లో మీరు ఒక 10% చేసిన రైతులు ఈ రోజు సంతోషంగా ఉండేవాళ్ళు. మేము చేసిన అభివృద్ధి 90% చేస్తే మిగతా 10% మీరు కంప్లీట్ చేస్తే రైతులకు ఈ గోస పట్టేది కాదు. ఎగ్జాంపుల్ చెప్తా, వీళ్ళ ప్రభుత్వానికి తెలియదా, పార్టీ నాయకులు తెలియదా, లేదు తెలిసి వీళ్ళు యాక్టివ్స్ తెలియదు, కానీ రైతు ఏమంటారండి చనిపోదని రైతు బీమా ద్వారా చనిపోయినటువంటి లెక్కల్ని రైతు ఆత్మహత్య లెక్క చేస్తున్నారంటేనే వీళ్ళకి అవగాహన. నరేష్ గారు మిమ్మల్ని కూడా ఒక క్వశ్చన్ అడగాలి. ఖచ్చితంగా రైతుకు అంటే ముందు ఇనిషియల్ గా పెట్టుబడి సాయం చేయాలి, అది మీరు స్టార్ట్ చేశారు, ఒప్పుకుంటాం. ఎట్ ద సేమ్ టైం ఇంత ముందు ఒక కాలర్ మాట్లాడినప్పుడు రాజయ్య గారు అనుకుంటా, అంటే మద్దతు ధర గురించి, అదేవిధంగా పంట బీమా ఉంటే గనక అంటే వేసిన పంటకు ఒకవేళ పంట నష్టపోయినా కూడా నాకేం బాధ లేదు, ఆ నష్టపరిహారం వస్తుంది, నేను పెట్టుబడి పెట్టినా కూడా అన్నటువంటి భరోసా ఉంటే ఆ దిశగా ఈవెన్ సెంట్రల్ ఒక స్కీమ్ పెట్టినా కూడా పంట బీమాకు సంబంధించి 21లోనో 22లోనో మీరు జాయిన్ అయినట్టున్నారు. అప్పటి వరకు దాన్ని పట్టించుకోలే. సో ఆ దిశగా ఎందుకు ఆలోచించలేదు? ఇప్పుడు ఇంత పెద్ద ఇబ్బంది, ఇప్పుడు వీళ్ళు వచ్చి అమలు చేయలేదు అంటున్నారు, అమలు చేయకపోతే వచ్చే ఇబ్బంది ఉండేది కాదు కదా. అమర్నాథ్ గారు ఒక్క నిమిషం. మీరే అడుగుతున్నారు, సమాధానం మీరు చెప్తారు. 2021లో మీరే జాయిన్ చెప్తున్నారు, జాయిన్ తర్వాత ప్రాబ్లం ఎక్కడదండి? అది 2021 22 లేదు, అంతకు ముందు అవ్వకుండా ఖచ్చితంగా అయి తీరాలి అన్నటువంటి క్రమంలో జాయిన్ అయినట్టున్నారు. విషయం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కొన్ని లింకులు పెడతా ఉంది. అవును, సపోజ్ కొన్ని FRBM పరిమితి పెంచాలనుకోండి, మీరు మోటార్లకు మీటర్లు పెట్టాలన్నారు, మేము రైతులకు ఆ ఇబ్బంది పెట్టదలుచుకోలేదు, కాబట్టి మేము ఆ పరిమితి లేకున్నా పర్లేదు, వాళ్ళు ఇచ్చే అప్పులు అవసరం లేదు, వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి మేము అనుకున్నాం, రైతు పక్షం నిలబడ్డాము. అట్లా కొన్ని ఉంటే కొంత సమయం జాప్యం కావచ్చు కాక, కానీ రైతులకు ఈ దేశంలో రైతులకు ఉచిత కరెంటు విషయంలో కానీ సాగునీరు విషయంలో నేను క్లియర్ గానే క్వశ్చన్ అడుగుతున్నాను. యాక్చువల్గా 2021, 22 ఆ టైంలో జాయిన్ అవుతాము అనేది ఒకటి అయ్యారు, కానీ ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చిన తర్వాత దాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లడము, లేదంటే కడతాము అని చెప్పేసేది అక్కడ లెక్క, ఇక్కడ నుండే లెక్క క్లియర్. అంతకు ముందు ఈవెన్ పర్సంటేజ్ లో తేడా ఉంది. మనం 75-25 అసలు పంట బీమాకు అంత వర్కౌట్ అవ్వట్లేదు. ఈవెన్ రైతు బీమాకు సంబంధించి కూడా అంటే ఏజెన్సీస్ ఉంటాయి కదా, లైక్ అటువంటివి లాభపడేటి ఉంది, కానీ రైతుకు వచ్చేది ఏం లాభం లేదు, ప్రభుత్వం స్టేట్ నుండి కట్టడమే ఎక్కువ అయిపోతుంది అన్న దిశగా మీరు ఆగిపోయారు. ఆ రోజు కట్టడం, నేను అదే అంటున్నాను, ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్న తర్వాత మనము ఎక్స్ట్రా అమౌంట్ కట్టి జిఎస్టీలో కట్టి మనం 25% తెచ్చుకోవడము, 50% తెచ్చుకోవడము, తర్వాత దీని అంటే మనం ఇచ్చినట్టు వాటాలో మనకు 50% ఇవ్వడం ఎందుకండి? మనం ఇచ్చే వాటా ఎక్కువ తీసుకొని తర్వాత మనకు వచ్చే తక్కువైనప్పుడు మనం దానికి కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు మద్దతు తెలపాలా? వీలైతే ఆ యొక్క సంక్షేమ వెల్ఫేర్ దాన్ని కొంచెం తగ్గించమని చెప్తా ఉంటాం, లేదంటే ఇది పద్ధతిగా చెప్తా ఉంటాం, లేదంటే దాన్ని నిరసన చెప్తా ఉంటాం. ఎవరు మాట్లాడకుండా అందరు ముఖ్యమంత్రులు ఓకే అంటే కేంద్ర ప్రభుత్వం ఇష్టం వచ్చిన ఇష్టాండితాలు తీసుకోకపోతే రైతు చట్టాలు అమలు కాకుండా ఆగిపోయేది కావు కదా. ఇట్లా ప్రతి సందర్భంలో కూడా కరెంటు మీటర్ల విషయంలో కానివ్వండి, ఏ విషయంలో ఒక్క నిమిషం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రైతుల పక్షాన ఉంటుందా లేదా, రైతులకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. ఒక ఎగ్జాంపుల్ చెప్తా, కాళేశ్వరం ప్రాజెక్టు ఈ కేంద్ర ప్రభుత్వం ఏం సహాయం చేసిందండి? ఏం సాయం చేసి ఒక మాట చెప్పండి. అంత పెద్ద బృహత్తరమైన ప్రాజెక్ట్ కట్టుకుంటే 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రాజెక్ట్ కట్టుకుంటే తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినది అమర్నాథ్ గారు ఎవరు ప్రశ్నించాలి? ముఖ్యంగా ఈ పంట వీటి గురించే ముఖ్యంగా చెప్పాలంటే ఆ పర్సంటేజ్ లో ఉన్నటువంటి ఇబ్బందుల వల్లే గత ప్రభుత్వం దాన్ని పెద్దగా పట్టించుకోలేదు కాదు మేడం. మొత్తం దేశంలో 23 రాష్ట్రాలలో క్రాప్ ఇన్సూరెన్స్ స్కీము చాలా సక్సెస్ఫుల్ గా నడుస్తున్నది. క్రాప్ ఇన్సూరెన్స్ స్కీము 2014 నుంచి చాలా మార్పులు కూడా చేసుకున్నది. ఎందుకంటే ఇంతకు ముందు ఒక గ్రామం యూనిట్ గా తీసుకునేది, ఇప్పుడు ఒక బ్లాక్ యూనిట్ గా తీసుకోవడము, అట్లా చాలా మార్పులు జరిగి ఈ రోజు ఒక సామాన్య రైతు
వడగండ్ల వాన కావచ్చు, లేకుంటే వర్షము ఉధృతంగా పడ్డప్పుడు కావచ్చు, తుఫాను కావచ్చు, లేకుంటే భూకంపం కావచ్చు, ఎటువంటి ఒక ప్రకృతి వైపరీత్యం జరిగినా కూడా ఆయన పంటకు 100కు 100% భరోసా ఇస్తున్నది కేంద్ర ప్రభుత్వం యొక్క క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్. దానికి సంబంధించి అప్పటి ప్రభుత్వం 10 సంవత్సరాలు కనీసము అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వాటా కట్టేది ఉంటది. అంటే రైతు ఒక 10 రూపాయలు కడితే రాష్ట్ర ప్రభుత్వం వాటా ఇంకొక 10 రూపాయలు కట్టాల్సి ఉంటే అది కూడా కట్టకుండా జాప్యం చేసి అసలు వాళ్ళు దానిలో జాయిన్ కాకుండా, ఇప్పుడు ఆయన బ్రదర్ చెప్తున్నారు FRBM ఖచ్చితంగా ఉంటది బ్రదర్, ప్రతి దానికి లింక్ ఉంటది. దట్ ఈస్ కాల్డ్ ఫెడరల్ సిస్టమ్. ఫెడరల్ కోఆపరేషన్ అంటే ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేసాడే కాదు, కేంద్రం కూడా రాష్ట్రం నుంచి అడుగుతుంది కదా లెక్కలు పత్రాలు ఏంది అనేది. ఇవ్వమంటే అట్లా కుదరదు కదా. రెండోది, ఇప్పుడు వారు చెప్తున్నారు కదా, నేను ఈ రోజు పేపర్లో ఇంకొక ఇంపార్టెంట్ వార్త మనం గమనించాలి. KRMB గురించి ఒక వార్త వచ్చింది మేడం. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు 2015లో అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెళ్ళి అసలు మనకు 66% రావాల్సిన వాటా 299 TMCలు తెలంగాణకు, 512 TMCలు ఆంధ్రప్రదేశ్ కు ఇస్తామంటే అప్పుడు సంతకం పెట్టి చాలా ఓకే అని 25 లక్షల మంది రైతులకు పొట్టగొట్టి కనీసం అక్కడ ఉన్న పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కూడా పూర్తి చేయకుండా, దానికి డబ్బులు ఇవ్వకుండా దాన్ని ఎండగట్టి అక్కడ ఉన్న మొత్తం 13 ప్రాజెక్టులను ఎండగట్టింది ఎవరు మేడం? 10 సంవత్సరాలు ఉన్న కేసీఆర్ ప్రభుత్వం. వినండి, 2023 అక్టోబర్ లో ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్న కేబినెట్ దీన్ని మళ్ళీ ట్రిబ్యునల్ కు పంపించాలి, ఎందుకంటే ఇది తేలేటట్టు లేదు అని మళ్ళీ ట్రిబ్యునల్ కు పంపించిన తర్వాత కూడా 2023 నుంచి 24 వరకు కూడా అంటే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైన వాదనలు వినిపించకుండా, సరైన లాయర్లను పెట్టుకోకుండా ఇప్పటి వరకు దాన్ని తాత్సారం చేస్తున్నారు మేడం. మొన్నటికి మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏం ప్రకటించారు? ఇది ఒక పెద్ద విజయం సాధించినామని ప్రకటిస్తున్నారు. నేనేమంటున్నానంటే, వెన్ ఇట్ ఈస్ గివెన్ టు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు మళ్ళీ ఓపెన్ చేయడానికి ఇచ్చినప్పుడు 1978 యాక్ట్ ప్రకారము మీరు అక్కడ ధీటైన వాదనలు వినిపించి, రాష్ట్ర ప్రభుత్వం యొక్క పని ఏంది, ధీటైన వాదనలు వినిపించి కాంప్రమైజ్ చేసుకోకుండా మీరు తెలంగాణకు రావాల్సిన నిర్దిష్టమైన వాటాను, తెలంగాణకు రావాల్సిన అంటే ఇప్పుడు మొత్తం 806 TMCలలో 66% తెలంగాణకు రావాలి. 100% దీనికోసం ఫైట్ చేయండి. దానికోసం భారతీయ జనతా పార్టీకి మీతో ఉంటది, అందరు మీతో ఉంటారు. అది దాని గురించి మాట్లాడకుండా మీరు ఏం చేస్తున్నారు? అక్కడికి వెళ్ళి లోపల సీక్రెట్ మీటింగ్లు చేసుకుంటున్నారు. సేమ్ 2015లో కూడా ఇట్లానే అయింది. ఆయన వెళ్ళిండు ఆగస్ట్ లో. కేంద్ర ప్రభుత్వం కాదా? కేంద్ర ప్రభుత్వం మీ పార్టీ కాదా? మీ పార్టీ నాయకత్వం కాదా? మీరు అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏం పడలేదా? మిస్గైడ్ చేసిందే కేంద్ర ప్రభుత్వం. మిస్గైడ్ ఎందుకు? ప్రతి సంవత్సరం రీన్యూ చేసుకుంటూ వచ్చారు కదా. 2015 తర్వాత 2016, 17, 18, 19, 20, 21 వరకు రీన్యూ చేసింది. అమర్నాథ్ గారు సబ్జెక్ట్ అంతా పూర్తిగా మళ్ళీ మారిపోతుంది, ప్లీజ్. ఆ రోజు వరకు అమలు చేద్దామని చెప్పి అంటే నేను ఎందుకు మేడం, నేను డైవర్ట్ చేయట్లేదు. రెండు పార్టీల ప్రభుత్వాలు కూడా, అటు బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, రైతుల గురించి చిత్తశుద్ధితోని ఎప్పుడు కూడా పనిచేయలేదు. ఇందాక మిత్రుడు అడుగుతున్నాడు కదా, దేశంలో ఎక్కడ రుణమాఫీ, భారతీయ జనతా పార్టీ మహారాష్ట్రలో రుణమాఫీ చేసింది. ఒకటే దెబ్బకు 17,000 కోట్లను అకౌంట్లకు పంపించేసింది. మేమేం చెప్పినా అది చేస్తాము. యూపీలో 33,000 కోట్లను రైతుల ఖాతాలలోకి పంపించింది. కావాలంటే వెళ్ళి అడగండి, అక్కడ 2017 రుణమాఫీ మేము అనౌన్స్ చేసేసినాం. అక్కడ ఇట్లాంటి డిస్కంటిన్యూస్ మీరు వెళ్ళి మైక్ పెట్టండి, యూపీలో చూడండి, అడగండి, మహారాష్ట్రలో అడగండి, మధ్యప్రదేశ్ లో నరేష్ గారు మరి ఇప్పుడు మేనిఫెస్టోలో మేము పెడతాం, ఒక పార్టీ మేనిఫెస్టోలో పెడుతుంది, గెలిచిన తర్వాత అమలు చేస్తుంది. ఒక పార్టీ మేనిఫెస్టోలో పెడితే ఇంకో పార్టీ అమలు ఎట్లా చేస్తుంది? నరేష్ గారు, తెలంగాణలో బీజేపీ ఇప్పుడు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ లేదు అధికారంలో. ఈ రోజు మీరు అమలు చేసి గొప్ప చెప్పుకుంటారు కదా తెలంగాణ. అరే మొత్తం వినండి బ్రదర్ ప్లీజ్, దయచేసి. మధ్యప్రదేశ్ లో ఈ రోజు 6 పంటలకు బోనస్ ఇస్తున్నాం మేడం. వీళ్ళు 12 పంటలకు బోనస్ ఇస్తా అని చెప్పారు కదా కాంగ్రెస్ పార్టీ. మరి ఆ 12 పంటలలో నేను ఇంకా అది చూస్తే నవ్వాల ఏడవాల అర్థం కాదు. తెలంగాణలో 36 లక్షల టన్నుల సన్న బియ్యం పండింది అని ప్రభుత్వమే అనౌన్స్ చేసి, 36 లక్షల టన్నుల సన్న బియ్యం మేము కలెక్ట్ చేస్తాము, 500 రూపాయలు బోనస్ ఇచ్చే అనౌన్స్ చేసి చివరికి 11 లక్షల టన్నులో 12 లక్షల టన్నులో సబ్జెక్టు కరెక్షన్ చేసి వీళ్ళు చేతులు దులుపుకున్నారు మేడం. ఇది వీళ్ళ ప్రభుత్వం యొక్క చాతగానితనం. నేనేమంటున్నానంటే, ఈ రోజు తెలంగాణ రైతులు దేశంలో, నేను ఖచ్చితంగా గర్వంగా చెప్తున్నా, దేశంలో ఎక్కడ లేనటువంటి అద్భుతమైన
166 లక్షల టన్నులు పండించి రికార్డు సృష్టించారు 2023-24 సీజన్ లో. ఆ 24-25 సీజన్ లో అటువంటి ఖరీఫ్ సీజన్ లో అంత గొప్ప 166 లక్షల టన్నులు పండిస్తే 97 లక్షల టన్నులు టార్గెట్ పెట్టుకొని వీళ్ళు కలెక్ట్ చేసింది ఎంత మేడం? 46 లక్షల టన్నులు. అంటే నేను ఏమంటున్నా అంటే చాతగాని ప్రభుత్వము సరైన బేసిక్ ఫెసిలిటీస్ కూడా క్రియేట్ చేయకుండా రైతులను పదే పదే మోసం చేసుకుంటూ ఏమన్నంటే టెక్నికల్ ఇప్పుడు అన్నగారు కేంద్రంలో ఉన్నారు, వారు వారి మీద దయ చూపితే మేమందరం కూడా వారికి రుణపడి ఉంటాం. ఎందుకంటే 8 సీట్లు వచ్చినాయి, 7 మండలాలని 2.5 లక్షల మంది నిరాశ్రయాలు చేశారు. పోలవరం ఆంధ్ర పక్షపాతిగా మిగిలిన భారతీయ జనతా పార్టీ 1,20,000 మందికి ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు ఎవ్వరు అడగక ముందే పడుతున్నాయి, డైరెక్ట్ పంపిస్తున్నది. మీరు మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ రైతులే. అమర్నాథ్ గారు జర కేంద్రంలో ఉన్నావు కదా, జర తొందర పడకు, నేనేమో రాష్ట్రంలో ఉన్నా జర. అయితే మీరు రైతుల మీద ఎంత ప్రేమ ఉందో నేను ఒకటే మాట అడుగుతున్నా. ఇప్పుడు మీరు ఎకరాల చొప్పున ఇస్తుర్రా, రైతుకు 2,000 చొప్పున ఇస్తుర్రా? మరి ఎకరాల చొప్పున ఇరు కదా, మీ దగ్గర రైతుల మీద ప్రేమ ఉంది, మరి రైతులకు ఎందుకు లాభం చేస్తలేరు? 2.5 లక్షల మంది నిరాశ్రయలేరు కదా, 7 మండలాలు పోయినాయి తెలంగాణ. మరి మాకేమి ఇచ్చారు మీరు? ఇది కాదా మీ చరిత్ర? ఎంఎస్పీని చట్టబద్ధత చేయమని రాహుల్ గాంధీ గారు పదే పదే మొత్తుకుంటారు, చట్టబద్ధత ఎందుకు చేస్తలేరు? మరి కార్పొరేట్ వ్యవసాయం అని చెప్పి కార్పొరేట్ కు ఈ దేశాన్ని అప్పచెప్పడానికి ప్రయత్నం జరుగుతుంది, దాన్ని మేము వ్యతిరేకించినాం. అప్పుడు మీరు ఇచ్చిన మాట ప్రకారం ఎట్ టైం చేస్తామన్నారు, 100 రోజులు అన్నారు. అంటే టైం మీకు ఎవరు పెట్టలేదు, ఈసారి మీరే టైం పెట్టుకొని వచ్చారు. సో ఖచ్చితంగా విమర్శలు ఫేస్ చేయాల్సి వస్తుంది. అయితే ఇక్కడ ఎట్లా అర్థం చేసుకోవాలంటే నిధులు ఇబ్బంది ఉన్నది అని చెప్తున్నారు, కానీ ఈ హామీలు ఇచ్చేటువంటి క్రమంలో కూడా పరిస్థితి అంత వర్కౌట్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు కదా, ఆర్థిక పరిస్థితి అన్నటువంటి వాటికి కూడా లేదు, మేము ఖచ్చితంగా చెయ్యగలం అన్నటువంటి బదులే మీరు ఇచ్చారు. సో ఇప్పుడు కూడా అంటే అరకొరగా అవుతున్నాయి టెక్నికల్ ఇష్యూస్ అవి ఇవి అని అంటే అప్పెలా పుడుతుంది ఒకటి. రెండో విషయం, సెంట్రల్ స్కీమ్కు కావాల్సినటువంటి అర్హతలే ఇక్కడ పెట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి పిఎం కిసాన్ అనేది టైం టు టైం పడుతోంది అదే వాళ్ళకి, మళ్ళీ ఇక్కడ మాత్రం ఆ ఇబ్బంది అవుతోంది. అది ఎందుకు జరుగుతుంది? గమనించాల్సింది మేడం, మీరు గమనించాల్సింది, నీకు 10 ఎకరాలున్నా 2,000 వస్తాయి, నీకు అర్ధ గుంట ఉన్నా 2,000 వేస్తాడు ఆయన. అక్కడ గమనించాల్సింది, ఇక్కడ ఎకరాల చొప్పున ఇస్తామని చెప్పినాం, దానికి లిమిట్ లేదని చెప్పినాం, ప్రతి వ్యవసాయ భూమికి ఇస్తామని చెప్పినాం. రియల్ ఎస్టేట్ కానీ లేదా గుట్టలకు కానీ పుట్టలకు కానీ చాలా చోట్ల మీకు ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను ఇవాళ స్పష్టంగా. అది పాస్బుక్ లో ఉంటుంది, ఫీల్డ్ మీద భూమి ఉండదు మేడం. అట్లా లక్షల ఎకరాలు సృష్టించిండ్రు. అది ఎవరు చేసిరో ఏం చేసిరో వాళ్ళ ఆత్మకి తెలుసు. చాలా చోట్ల ఒక సర్వే నెంబర్ లో 1000 ఎకరాలు ఉంటే దాన్ని 2,000 చేసిరు. ఏంది క్రాప్ లోన్ తీసుకోవడం కొరకు, రుణమాఫీ కొరకు, లేదా మరొక దాని కోసమే ఏం చేసిరో చేసిండ్రు. అవన్నీ కూడా ఇవాళ సుమారు 5-6 లక్షల ఎకరాలు అట్లా అన్యాక్రాంతంగా అయాచితంగా పోతున్నటువంటి వాటిని ప్రభుత్వం పక్క పెట్టింది. మిగతా వాటికి దఫాలుగా వేసుకుంటూ వస్తామని చెప్పినాం. ముఖ్యమంత్రి గారు దానికి కట్టుబడి ఉన్నామని చెప్పినాం. దానికోసం మాకు సమయం ఇవ్వాలి కదా. లేని భూమి గురించో లేకపోతే వీటి గురించి అడగట్లేదు. 2 ఎకరాలు ఉన్న వాళ్ళు, 3 ఎకరాలు ఉన్నవారు, కొంతమందికి అంటే ఈ టెక్నికల్ ఇష్యూస్ తోనని చెప్పేసి ఈవెన్ భూమి ఉన్నటువంటి వాళ్ళ గురించే మాట్లాడుతుంది. ఒకవేళ భూమి లేకుండా ఇవన్నీ లొసుగులు లేదంటే ఆ లేనటువంటి భూమిని చూపించడాలు, ఇవన్నీ లెక్కలు వాటికి సంబంధించి వెయ్యమని కానీ ఇంతమంది ఇక్కడ గతంలో ఇంత పడింది ఇంత పడలేదు అనేది క్వశ్చన్ అసలు కానే కాదు. ఉన్నటువంటి వాళ్ళు లెక్కల్లో ఉన్న రైతుల పరిస్థితి ఏంటి? ఇక్కడ రైతు భరోసా పూర్తి చేసినామని లేదు. 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు చొప్పున పడ్డాయి. అక్కడక్కడ ఇంకేమన్నా ఉంటే కనుక మీరు ఒక విలేజ్ ని ర్యాండమ్ గా తీసుకోండి. మీరు చాలా చోట్ల 1 ఎకరం 2 ఎకరాలు 3 ఎకరాలు అయింది, కానో లేదా అని ఇబ్బంది ఉంటే అది ఇబ్బంది ఉండవచ్చు. అది తప్ప 99% 3 ఎకరాల వరకు వేసినాము. తర్వాత 4, 5, 6 ఎకరాలు ఉన్న వాళ్ళకు కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తుంది, వాటిని అన్నిటి కూడా వేస్తాము. కానీ ఇవాళ రాజకీయమైనటువంటి ఆరోపణలకు నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారు సభలో చెప్పారు, సభలో అంటే అది చట్టం, 100% రైతుల యొక్క అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని చేయాలో అన్ని చేస్తాం. మరి కాళేశ్వరం పేరుతో లక్షలాది ఎకరాలు మరి మేము పారిస్తామని చెప్పి కూలగొట్టినటువంటి నాయకులు, పాలమూరుని ఎండబెట్టిన నాయకులు, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్ సాగర్ ఇవన్నీ ప్రాజెక్టులు కట్టిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. శ్రీశైలం కట్టింది, నాగార్జున సాగర్, చెప్పుకోండి, మనకు సమయం లేదు మేడం. ఒక్క మాట మనవి చేస్తా ఉన్నా, రైతులకు ఏదైతే ఎజెండాలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులుగా మేము ప్రజల ముందు అజెండా పెట్టి వచ్చినామో ఆ ఎజెండాని పూర్తికి చేయడానికి అన్ని ప్రయత్నాలు జరుగుతున్నాయి. లోపాలు ఉంటే సవరించుకుంటాం తప్ప ఇవాళ మీరు చేసే ఆరోపణలు కానీ వాటి గడిచేది. ఓకే డన్. నరేష్ గారు
ఇప్పుడు కైలాష్ గారు చెప్పిందే నేను చెప్తా ఉన్నానండి, కొత్తగా ఏం చెప్పట్లేదు. పిసిసి అధ్యక్షుడుగా ఏవి ఉంటాయి అమలు చేస్తాము, లోపాలు ఉంటే సవరించుకుంటాం. మీ మధ్య అడుగుతా ఉన్నాం కదా, మీరు అమలు చేయట్లేరు, లోపాలను సవరించుకొని చెప్తా ఉన్నాం. మరి ఎందుకంత కోపం ముందుకు వస్తుంది మీకు? మీరు చెప్పిన మాట మేము చెప్తా ఉన్నాం. నరేష్ గారు సవరించుకోండి అన్నటువంటి ఇంత నెమ్మదిగానే ఉంటుందా? మిమ్మల్ని మోసం చేశారు, కాంగ్రెస్ దగా చేసింది అని ఈ విధంగా చెప్తున్నారా? కోపం ఎందుకు రాదు? డెఫినెట్ గా లోపల సవరించుకోకపోతే మోసం చేసినట్టే కదా మేడం. ఇప్పుడు మీరు సత్యాలు చెప్పట్లేదు, అసత్యతాలు చెప్పినట్టే కదా. అంటే అర్థం అదే కదా, అదే మీరు చెప్పాలి. కొత్తగా చెప్పేది ఏమి లేదు దీంట్లో, విచిత్రం బీఆర్ఎస్ ఆడినన్ని అబద్ధాలు మేము ఆడలేదు. బీఆర్ఎస్ చేసినన్ని అబద్ధాలు మోసాలు మేము చేయగలిగే తెలివితేటలు మాకు లేవు. ఎందుకంటే ఫైనల్ గా అమర్నాథ్ గారు గానించి మోసం చేసిన చరిత్ర వారి. అమర్నాథ్ గారిని కన్క్లూడింగ్ ప్లీజ్. జ్యోత్స్న గారు, ఇప్పుడు మనము మీరు ముగ్గురు కాలర్స్, ముగ్గురు రైతులు మాట్లాడారు. వారు చెప్పింది అట్లాగే మేము గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతున్నప్పుడు మాకు అర్థమవుతున్నది ఏంటంటే, వీళ్ళు ఫస్ట్ 100 రోజులలో రైతు రుణమాఫీ చేస్తా అని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రైతు రుణమాఫీ అట్టర్ ఫ్లాప్. ఎందుకంటే 40% ఆఫ్ ది రైతులు ఇంకా బ్యాలెన్స్ ఉన్నారని వాళ్ళే చెప్తున్నారు, మేం చెప్తలేము. రెండోది రైతు భరోసా అన్నారు, రైతు భరోసాలో కూడా అట్టర్ ఫ్లాప్. ఇప్పుడు మీరు జగిత్యాల నుంచి రాజయ్య గారు మాట్లాడినా, తర్వాత రఘునాథపాలెం నుంచి సాయిబాబా గారు మాట్లాడినా, ఇంకో చోటు నుంచి నారాయణ రెడ్డి గారు మాట్లాడినా, రాష్ట్రంలో ఏ రైతులు, దయచేసి నన్ను హెచ్ఎంటీవీ వాళ్ళకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంతకు ముందు దశ కార్యక్రమం నిర్వహించినట్టు ఇప్పుడు మీరు కొన్ని గ్రామాలను తీసుకొని ఒక కార్యక్రమం నిర్వహించండి. 100కు 100% మంది అక్కడ మీ దగ్గరికి వచ్చి ఎట్లా చెప్పుకుంటారో చూడండి. మీరు జస్ట్ కాళ్ళు ఓపెన్ చేస్తేనే ముగ్గురు కాలర్స్, ముగ్గురు అదే చెప్పారు కదా. మరి ఒక్కళ్ళు కూడా కొంత ప్రాబబిలిటీ అయితే ఉండాలి కదా, బాగానే చేసిరని. నేను అనేది ఏంటంటే మేడం, ఈ ప్రభుత్వము, ఈ చేతగాని ప్రభుత్వం 2023 డిసెంబర్లో అధికారంలో 15 నెలల కాలంలో నేను జస్ట్ నాట్ మోర్ దెన్ దట్, ఒకటే లైన్, రైతు డిక్లరేషన్ అట్టర్ ఫ్లాప్, ఉద్యోగస్తుల గురించి, నిరుద్యోగుల గురించి అట్టర్ ఫ్లాప్. కైలాష్ గారు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ముఖ్యంగా ఈ టెక్నికల్ ఇష్యూస్ ఇంకోట కాస్త అయితే ఆలస్యం అయ్యింది. సో త్వరగా అండ్ ఇంకోటి ఏంటంటే, కొంతమంది రైతులకు క్లారిటీ రావాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి ఎందుకు అవ్వలేదు ఏంటి అనేది ఆ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి క్లారిటీ వస్తే ఇంత ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కూడా ఉండదు రైతులు. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. కైలాష్ నేత గారు, అమర్నాథ్ గారు, నరేష్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.